ముఖ్య కమిటీ, భారత రాజ్యాంగ ముఖ్య కమిటీలు, చైర్మన్, షార్ట్ కట్ మనకి నెహ్రూ, యూనియన్, పటేల్, ప్రావిన్స్, అంబేద్కర్, డ్రాఫ్ట్, రాజేంద్ర, రూల్స్. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఒకళ్ళు 2-3 కంటే ఎక్కువ కమిటీలకు కూడా చైర్మన్గా ఉన్నారు. మనం కమిటీ అధ్యక్షుడు చూసుకుందాం. ఇక్కడ భారత రాజ్యాంగం ముఖ్య కమిటీలు, చైర్మన్స్, షార్ట్ కట్ చూస్తున్నాం. దీనిలో వచ్చేసి ఇంపార్టెంట్ కమిటీలు వాటికి నెహ్రూ, యూనియన్, పటేల్, ప్రావిన్స్, అంబేద్కర్, డ్రాఫ్ట్, రాజేంద్ర, రూల్స్. ఇప్పుడు కమిటీ లెఫ్ట్ సైడ్ రాసుకొని అధ్యక్షుడు రైట్ సైడ్ దానికి సంబంధించినవి చూసుకుందాం. ఫస్ట్ యూనియన్ పవర్స్ కమిటీ. యూనియన్ పవర్స్ కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ రాజ్యాంగ కమిటీ. యూనియన్ రాజ్యాంగ కమిటీకి కూడా అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ ఈ రెండిటికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. జవహర్లాల్ నెహ్రూ గారు 3 కమిటీలకు అధ్యక్షుడిగా ఉన్నారు. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీ. యూనియన్ పవర్స్ కమిటీకి, యూనియన్ రాజ్యాంగ కమిటీకి, రాష్ట్రాల కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. యూనియన్ పవర్స్ కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు సర్దార్ పటేల్. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీ అడ్వైజరీ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీకి ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీకి ఈ 2 కమిటీలకు అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఒకే లైన్లో గుర్తుపెట్టుకోవడానికి మనకి షార్ట్కట్ వచ్చేసి నెహ్రూ యూనియన్, పటేల్ ప్రావిన్స్ ఆర్ రైట్స్, అంబేద్కర్ డ్రాఫ్ట్, రాజేంద్ర రూల్స్ ఆర్ స్టీరింగ్. నెహ్రూ యూనియన్, పటేల్ ప్రావిన్స్ అండ్ రైట్స్, అంబేద్కర్ డ్రాఫ్ట్, రాజేంద్ర రూల్స్ అండ్ స్టీరింగ్. నెహ్రూ యూనియన్ అంటే యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీ. పటేల్ ప్రావిన్స్ ఆర్ రైట్స్ అంటే ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీకి, ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడు పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ గారు అధ్యక్షుడు. రాజేంద్ర ప్రసాద్ గారు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకిను స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు. ఇక్కడ రాజ్యాంగం తయారీ ముఖ్య తేదీలు గుర్తుపెట్టుకోవాలంటే నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 24, 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. జనవరి 26, 1950 నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించారు. అడాప్టెడ్ రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. 26 జనవరి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎన్ఫోర్స్డ్ 26/11, 24/01, 26/01. 26/11 నవంబర్ 26, 24/01 అంటే జనవరి 24, 26 జనవరి అంటే జనవరి 26. నవంబర్ 26, 1949 రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 24, 1950 రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. జనవరి 26, 1950 నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. షార్ట్కట్ వచ్చేసి 26/11, 24/01, 26/01. ఇక్కడ ఇంకో షార్ట్కట్ వచ్చేసి అడాప్ట్, సైన్, ఎన్ఫోర్స్. అడాప్ట్, సైన్, ఎన్ఫోర్స్. అడాప్ట్ వచ్చేసి 26 నవంబర్, సైన్ వచ్చేసి 24 జనవరి, ఎన్ఫోర్స్ 26 జనవరి. నెక్స్ట్ రాజ్యాంగ సభ సమావేశాలు. రాజ్యాంగ సభ మొత్తం 11 సమావేశాలు నిర్వహించింది. ఈ 11 సెషన్స్ని రాజ్యాంగ సభ నిర్వహించింది. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల
11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ మొత్తం సుమారు 165 రోజులు సమావేశమైంది. రాజ్యాంగ సభ మొత్తం సుమారు 165 రోజులు సమావేశమైంది. రాజ్యాంగ సభ మొత్తం 11 సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ మొత్తం సుమారు 165 రోజులు సమావేశమైంది. షార్ట్ కట్ వచ్చేసి 11-2/11/18-165. 11-2-11-18-165. ఇక్కడ 11 అంటే 11 సమావేశాలు. 2 సంవత్సరాల 2/11/18 అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. -165 అంటే 165 రోజులు సమావేశం అయింది. రాజ్యాంగం ఆమోదించిన రోజు 26 నవంబర్ 1949. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డే, సంవిధాన్ దివస్గా గుర్తిస్తారు. రాజ్యాంగం ఆమోదించిన రోజు 26 నవంబర్ 1949. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే, సంవిధాన్ దివస్గా గుర్తిస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇక్కడ 2 తేదీలు ఉన్నాయి. రాజ్యాంగం ఆమోదించిన రోజు వచ్చేసి 26 నవంబర్ 1949. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు వచ్చేసి 26 జనవరి 1950. దాన్నే రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 26 జనవరి 1950 రిపబ్లిక్ డే. నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డే లేదా సంవిధాన్ దివస్గా గుర్తిస్తారు. జనవరి 26నేమో రిపబ్లిక్ డేగా గుర్తిస్తారు. మనకి ఈజీ మెమరీ వచ్చేసి నవంబర్ =అడాప్ట్, జనవరి =రిపబ్లిక్. నవంబర్ అడాప్ట్, జనవరి రిపబ్లిక్. నవంబర్ అడాప్ట్, జనవరి రిపబ్లిక్. నవంబర్లో అడాప్ట్ అంటే ఆమోదించిన రోజు. జనవరి వచ్చేసి రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం అమల్లోకి వచ్చిన రోజు. రాజ్యాంగ రచనకు నిపుణుల సహాయం అంటే ముఖ్యమైన వ్యక్తుల గురించి చూసుకుంటే బిఎన్ రావు, ఎస్ఎన్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తుల్లో బిఎన్ రావు గారు గురించి చూసుకుంటే రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఉన్నారు. బిఎన్ రావు రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. బిఎన్ రావు రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఎస్ఎన్ ముఖర్జీ రాజ్యాంగ ముసాయిదాను న్యాయపరమైన భాషలో రూపొందించడంలో కీలక పాత్ర. ఎస్ఎన్ ముఖర్జీ రాజ్యాంగ ముసాయిదాను న్యాయపరమైన భాషలో రూపొందించడంలో కీలక పాత్ర. రాజ్యాంగ ముసాయిదాని న్యాయపరమైన భాషలో రూపొందించడంలో కీలక పాత్ర వహించారు ఎస్ఎన్ ముఖర్జీ. బిఆర్ రావు రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఎస్ఎన్ ముఖర్జీ రాజ్యాంగ ముసాయిదాను న్యాయపరమైన భాషలో రూపొందించడంలో కీలక పాత్ర. బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. షార్ట్ రావ్ అడ్వైజర్, ముఖర్జీ లాంగ్వేజ్, అంబేద్కర్ డ్రాఫ్ట్. షార్ట్ కట్ వచ్చేసి రావ్ అడ్వైజర్,
అడ్వైజర్ అంటే రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా ఉన్నారు బిఎన్ రావు. సలహాదారు ముఖర్జీ లాంగ్వేజ్ న్యాయపరమైన భాషలో రూపొందించడంలో కీలక పాత్ర ఎస్ఎన్ ముఖర్జీ. అంబేద్కర్ డ్రాఫ్ట్ రావు అడ్వైజరు, ముఖర్జీ లాంగ్వేజ్, అంబేద్కర్ డ్రాఫ్ట్. అంబేద్కర్ డ్రాఫ్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ పటేల్. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ పటేల్. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ పటేల్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ నవంబర్ 26, 1949. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 26/11/1949. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ పటేల్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 26/11/1949. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ నెహ్రూ. కాన్స్టిట్యూషన్ షైన్ జనవరి 24, 1950. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్డ్ జనవరి 26, 1950. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ బిఎన్ రావు. కాన్స్టిట్యూషనల్ సైన్డ్ వచ్చేసి జనవరి 24, 1950. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్డ్ వచ్చేసి జనవరి 26, 1950. కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ బిఎన్ రావు. షార్ట్ కట్ వచ్చేసి ఎన్పిఆర్ నెహ్రూ యూనియన్, పి పటేల్ ప్రావిన్స్ రైట్స్, అంబేద్కర్ డ్రాఫ్ట్, రాజేంద్ర రూల్స్. నెహ్రూ యూనియన్, పటేల్ ప్రావిన్స్ అండ్ రైట్స్, అంబేద్కర్ డ్రాఫ్ట్, రాజేంద్ర రూల్స్. నెహ్రూ యూనియన్, పటేల్ ప్రావిన్స్ అండ్ రైట్స్, అంబేద్కర్ డ్రాఫ్ట్, రాజేంద్ర రూల్స్. ఎన్పిఆర్ 26-11 అడాప్ట్. నవంబర్ 26 అడాప్ట్. 24-1 సైన్. 26-1 ఎన్ఫోర్స్. నవంబర్ 26 అడాప్ట్ చేసుకున్నారు. జనవరి 24 సైన్ సంతకం చేశారు. జనవరి 26 ఎన్ఫోర్స్ చేశారు. అమల్లోకి వచ్చింది జనవరి 26. జనవరి 24 సంతకం చేశారు. నవంబర్ 26 అడాప్ట్ ఆమోదించారు. జనవరి 24 సంతకాలు చేశారు. జనవరి 26 అమల్లోకి తెచ్చారు. రాజ్యాంగ సభలో ముఖ్యమైన సభ్యులు. రాజ్యాంగ సభలో చాలా మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళని తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ కి అధ్యక్షుడిగా ఉన్నారు. సర్దార్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ సభలో ముఖ్యమైన సభ్యులు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు, జవహర్లాల్ నెహ్రూ
ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్, సర్దార్ పటేల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్, జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. సర్దార్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్, జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. సర్దార్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీ, సర్దార్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్, సర్దార్ పటేల్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అడ్వైజరీ కమిటీ. రాజ్యాంగ సభకు సంబంధించిన ముఖ్య సంఖ్యలు, రాజ్యాంగ సభకు సంబంధించిన ముఖ్య సంఖ్యలు 389, 299, 284, 389, 299, 284. రాజ్యాంగ సభకు సంబంధించిన ముఖ్య సంఖ్యలు 389, 299, 284. మొదట రాజ్యాంగ సభ సభ్యులు 389, 389, 299, 284. మొదట రాజ్యాంగ సభ సభ్యులు 389. దేశ విభజన తర్వాత 299. రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు 284. 389, 299, 284. మొదట రాజ్యాంగ సభ సభ్యులు 389. దేశ విభజన తర్వాత 299. మొదట రాజ్యాంగ సభ సభ్యులు 389. దేశ విభజన తర్వాత 299. రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు 284. రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు 284. మొదటి రాజ్యాంగ సభ సభ్యులు 389. దేశ విభజన తర్వాత 299. రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు 284. 389, 299, 284. రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు 284. 389, 299 తర్వాత 284. రాజ్యాంగం 389 వచ్చేసి మొదటి రాజ్యాంగం సభ సభ్యులు. దేశ విభజన తర్వాత 299 వచ్చారు. అప్పుడు 299లో 284 మంది రాజ్యాంగంపై సంతకం చేశారు. ఇక్కడ రాజ్యాంగం ముఖ్య తేదీలు గుర్తుంచుకోవాలంటే, రాజ్యాంగం ముఖ్య తేదీల్లో నవంబర్ 26, 1949 అనేది రాజ్యాంగం ఆమోదించారు. నవంబర్ 26, 1949 రాజ్యాంగం ఆమోదం. నవంబర్ 26, 1949 రాజ్యాంగం ఆమోదం. నవంబర్ 26, 1949 రాజ్యాంగం ఆమోదం. జనవరి 24, 1950 సభ్యుల సంతకాలు. జనవరి 24, 1950 సభ్యుల సంతకాలు సేకరించారు. నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగం ఆమోదించారు. జనవరి 24, 1950 సభ్యుల సంతకాలు తీసుకున్నారు. జనవరి 26, 1950 రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. జనవరి 26, 1950. ఈజీ ట్రిక్ వచ్చేసి అడాప్ట్, సైన్, అప్లై. అడాప్ట్, సైన్, అప్లై అంటే అడాప్ట్ వచ్చేసి 26 నవంబరు, సైన్ 24 జనవరి, అప్లై 26 జనవరి. అడాప్ట్ 26 నవంబరు, సైన్ 24 జనవరి, అప్లై 26 జనవరి. రాజ్యాంగం హిందీ పాఠం అనే పదం కనిపిస్తే అధికారిక ప్రామాణిక పాఠం అనే భావన మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈజీ ట్రిక్ అడాప్ట్, సైన్, అప్లై. అడాప్ట్ వచ్చేసి 26 నవంబర్, సైన్ 24 జనవరి, అప్లై 26 జనవరి. 26 జనవరి నాడు అమలు చేశారు. 26 నవంబర్న ఆమోదించారు. సంతకాలు జనవరి 24 చేశారు. అప్లై అంటే అమల్లోకి వచ్చేసి జనవరి 26న అమల్లోకి తెచ్చారు. రాజ్యాంగం హిందీ పాఠం అనే పదం కనిపిస్తే అధికారిక లేదా ప్రామాణిక పాఠం అనే భావన మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. హిందీ అనేది కనిపిస్తే.
రాజ్యాంగం హిందీ పాఠం అనే రాజ్యాంగంలో హిందీ పాఠం అనే పదం కనిపిస్తే అధికారిక లేదా ప్రామాణిక పాఠం అనే భావన అనే విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హిందీని ఆథరేటివ్ టెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. హిందీ ఈక్వల్స్ టు ఆథరేటివ్ టెక్స్ట్. హిందీ ఈక్వల్ టు ఆథరేటివ్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సభ ముఖ్యమైన ఫ్యాక్ట్స్. అంటే రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్. రాజ్యాంగ సభకు సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్. రాజ్యాంగ సభ ముఖ్యమైన ఫ్యాక్ట్స్. మొత్తం సమావేశాలు రాజ్యాంగ సభ మొత్తం సమావేశాలు 11 అన్నారు. రాజ్యాంగ సభ ముఖ్యమైన ఫ్యాక్ట్స్ లో మొత్తం సమావేశాలు 11 సమావేశాలు. మొత్తం సమావేశాలు 11. రాజ్యాంగం తయారీకి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం తయారీకి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం తయారీకి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ సమావేశమైన రోజులు 165 రోజులు. రాజ్యాంగ సభ సమావేశమైన రోజులు 165 రోజులు. రాజ్యాంగ సభ సమావేశమైన రోజులు 165 రోజులు. ఒక షార్ట్ కట్ వచ్చేసి 11-02-11-18/165. 11 అంటే మొత్తం సమావేశాలు 11. 02-11-18 అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 165 అంటే మొత్తం సమావేశమైన రోజులు 165 రోజులు. 11-2-11-18/165. రాజ్యాంగ సభ మొదటి సమావేశం. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఏంటంటే డిసెంబర్ 9, 1946 మొదటి సమావేశం జరిగింది. దానికి సంబంధించి సచ్చిదానంద సిన్హా ఆ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనమాట. డిసెంబర్ 9, 1946 మొదటి సమావేశం. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. 11 డిసెంబర్ 1946 రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక. 11 డిసెంబర్ 1946 రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946 మొదటి సమావేశం. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. 11 డిసెంబర్ 1946 రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక. అంటే డిసెంబర్ 9కి డిసెంబర్ 11కు ఒక 2 రోజులు గ్యాప్ ఉందన్నమాట. డిసెంబర్ 9కి ఏమో సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. డిసెంబర్ 11కి ఏమో రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడు. రివిజన్ చేసుకుంటే 389 to 299 284. 389 అంటేనేమో రాజ్యాంగ సభ మొత్తం అధ్యక్షుడు. విభజన తర్వాత ఏమో 299 సంతకాలు చేసింది 284. 9 డిసెంబర్ సిన్హా. 11 డిసెంబర్ రాజేంద్ర. 13 డిసెంబర్ నెహ్రూ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్. 22 జనవరి అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అడాప్టెడ్. 13 డిసెంబర్ నెహ్రూ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్. 13 డిసెంబర్ నెహ్రూ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్
22 జనవరి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అడాప్టెడ్. 22 జనవరి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అడాప్టెడ్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అడాప్టెడ్. 26 నవంబర్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్. 26 నవంబర్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్. 24 జనవరి సిగ్నేచర్స్. 24 జనవరి సిగ్నేచర్స్. 26 జనవరి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్. 26 జనవరి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్. మనం ఒకే లైన్లో గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకే లైన్లో వచ్చేసి 389 మొదలు 299 విభజన. 389 మొదలు అంటే మొత్తం సభ్యులు 389. విభజన తర్వాత వచ్చేసి మన భారతదేశానికి 299. 389 మొదలు 299 విభజన. 284 సంతకాలు. 284 సంతకాలు. 9 సిన్హా, 11 రాజేంద్ర, 13 నెహ్రూ. 9 సిన్హా, 11 రాజేంద్ర, 13 నెహ్రూ. 22 ఆమోదం. 26-11 అడాప్ట్. 24-01 సైన్. 26-1 అప్లై. 389 మొదలు 299 విభజన. 284 సంతకాలు. 9 సిన్హా, 11 రాజేంద్ర, 13 నెహ్రూ. 22 ఆమోదం. 26-11 అడాప్ట్. 24-1 సైన్. 26-1 అప్లై. రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు. మొత్తం రాజ్యాంగ సభ సభ్యులు 389. అందుట్లో బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లు వచ్చేసి 296. సంస్థానాలు 93. రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు. మొత్తం రాజ్యాంగ సభ సభ్యులు 389. ఆ 389లో బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లు వచ్చేసి 296 ఉన్నాయి. సంస్థానాలు 93. ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు 93. బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లు 296. సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ వచ్చేసి 93. సంస్థానాలు 93. ప్రిన్స్లీ స్టేట్స్ 93. దేశ విభజన తర్వాత మొత్తం సభ్యులు వచ్చేసి 299. దేశ విభజన తర్వాత 299. ఆ 299లో ప్రావిన్స్లు ఎంతమంది, సంస్థానాలు ఎంతమంది చూద్దాం. 299లో ప్రావిన్స్లు 229, సంస్థానాలు 70. 299 = 229 + 70. 299 = 229 + 70. ప్రావిన్స్లు 229, సంస్థానాలు 70. ప్రావిన్స్లు 229, సంస్థానాలు 70. షార్ట్ కట్ వచ్చేసి మొదట 389, విడిపోయాక 299. మొదట 389, విడిపోయాక 299. ప్రావిన్స్ సభ్యుల ప్రాతినిధ్యం. 46 ప్రావిన్స్ సభ్యుల ప్రాతినిధ్యం. రాజ్యాంగ సభలో బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి 296 స్థానాలు వచ్చాయి. రాజ్యాంగ సభలో బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి 296 స్థానాలు వచ్చాయి. రాజ్యాంగ సభలో బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి 296 స్థానాలు వచ్చాయి. ప్రావిన్సుల జనాభా ఆధారంగా కేటాయించారు అన్నమాట.
వీటిని ఆయా ప్రావిన్స్‌ల జనాభా ఆధారంగా కేటాయించారు. మొత్తం బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి 296 స్థానాలొస్తే ప్రావిన్స్‌ల జనాభా ఆధారంగా కేటాయించారు. రూల్ వచ్చేసి 1946లో రూల్ వచ్చేసి 10 లక్షల జనాభాకు సుమారు ఒక సభ్యుడు అనే సూత్రాన్ని ఆధారంగా తీసుకున్నారు. 10 లక్షల జనాభాకు సుమారు ఒక సభ్యుడు అనే సూత్రాన్ని ఆధారంగా తీసుకున్నారు. లక్షల జనాభాకు సుమారు ఒక సభ్యుడు అనే సూత్రాన్ని ఆధారంగా తీసుకున్నారు. పది లక్షల జనాభాకి సుమారు ఒక సభ్యుడు అనే సూత్రాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఈ సంస్థానాల ప్రాతినిధ్యం చూసుకుంటే సంస్థానాలకి మొదట 93 స్థానాలు ఉండేవి. సంస్థానాల ప్రాతినిధ్యం తీసుకుంటే సంస్థానాలకు మొదట 93 స్థానాలు ఉన్నాయి. సంస్థానాలకు మొదట 93 స్థానాలు. సంస్థానాల ప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు. ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి 296 బ్రిటిష్ ఇండియా సీట్స్. షార్ట్ కట్ 296 బ్రిటిష్ ఇండియా సీట్స్. అంటే 1946లో ప్రావిన్స్ సభ్యుల ప్రాతినిధ్యం వచ్చేసి 296 స్థానాలు బ్రిటిష్ ఇండియా సీట్లు. బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి 296 బద్దీ. స్వదేశీ సంస్థానాలు చూసుకుంటే సంస్థానాలకు మొదట 93 స్థానాలు ఉండేవి. సంస్థానాలకు మొదట 93 స్థానాలు ఉండేవి. సంస్థానాల ప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు. సంస్థానాల ప్రతినిధులు నేరుగా ఎన్నుకోలేదు. ఆయా సంస్థానాల పాలకులు ప్రతినిధులని నామినేట్ చేశారు. విభజన తర్వాత 93 నుండి 70కి వచ్చేసి షార్ట్ కట్స్ స్టేట్స్ 93, పార్టీషన్ వచ్చేసి 70. అత్యంత ముఖ్యమైన నెంబర్ చైన్ వచ్చేసి 389, 296 ప్లస్ 93. విభజన తర్వాత వచ్చేసి 299 ఈక్వల్ టు 229 ప్లస్ 70. సంతకాలేమో 284 మందే చేశారు. 389 ఈక్వల్ టు ఒరిజినల్. 299 వచ్చేసి ఆఫ్టర్ పార్టీషన్. 284 వచ్చేసి సంతకాలు సైన్డ్. ముఖ్యమైన 4 విషయాలు వచ్చేసి 389 మొత్తం సభ్యులు, 296 బ్రిటిష్ ఇండియా వాళ్ళు, 93 సంస్థానాలు, 299 వచ్చేసి విభజన తర్వాత మొత్తం. సూపర్ షార్ట్ కట్ వచ్చేసి 389 ఈక్వల్ టు 296 ప్లస్ 93. 299 ఈజ్ ఈక్వల్ టు 229 ప్లస్ 70. 284 ఈజ్ ఈక్వల్ టు సిగ్నేచర్స్. 389 ఒరిజినల్, 299 పార్టీషన్, 284 సైన్. 389 ఒరిజినల్, 299 పార్టీషన్, 284 సైన్. 389 ఈజ్ ఈక్వల్ 296 ప్లస్ 93. 299 ఈజ్ ఈక్వల్ 229 ప్లస్ 70. 284 సిగ్నేచర్స్. ముఖ్యమైన 4 విషయాలు వచ్చేసి 389 అంటే మొదటి మొత్తం సభ్యులు, 296 అంటే బ్రిటిష్ ఇండియా, 93 అంటే సంస్థానాలు, 299 విభజన తర్వాత మొత్తం. ఇక్కడ సంస్థానాల సభ్యులు వచ్చేసి మెయిన్ షార్ట్ కట్ 93 ఈజ్ ఈక్వల్ టు 70. 93:70 మెయిన్ షార్ట్ కట్. అంటే మొదట సంస్థానాలకు కేటాయించిన స్థానాలు 93, దేశీయ విభజన తర్వాత సంస్థానాల స్థానాలు 70. మొదట సంస్థానాలకు కేటాయించిన స్థానాలు 93, దేశీయ విభజన మొదట సంస్థానాలకు కేటాయించిన స్థానాలు 93, దేశీయ విభజన తర్వాత సంస్థానాల స్థానాలు 70. దేశీయ విభజన తర్వాత సంస్థానాల స్థానాలు 70. దేశీయ విభజన తర్వాత సంస్థానాల స్థానాలు 70.
93 is equal to before partition. 70 equal to after partition. 93 equal to before partition. 70 equal to after partition. 93 అంటే మొదటి సంస్థానాలకు కేటాయించిన స్థానాలు 93. దేశీయ విభజన తర్వాత 70. దేశీయ విభజన తర్వాత సంస్థానాల స్థానాలు 70. 93 బిఫోర్ పార్టిషన్, 70 ఆఫ్టర్ పార్టిషన్. రాజ్యాంగ సభ సమావేశాలు ముఖ్య తేదీలు. రాజ్యాంగ సభ సమావేశాలు ముఖ్య తేదీలు. దీనికి వచ్చే షార్ట్ కట్ 9, 28, 14, 4, 16, 6, 14. రాజ్యాంగ సమావేశాలు ముఖ్య తేదీలకు వచ్చేసి 9, 28, 14, 4, 16, 6, 14. ఇది ఎట్లా అంటే డిసెంబర్ 9, ఏప్రిల్ 28, ఆగస్టు 14, నవంబర్ 4 అట్లా మొదటి డేట్లు అన్నమాట. 9, 28, 14, 4, 16, 6, 14. 9, 28, 14, 4, 16, 6, 14. 9, 20 డిసెంబర్ 1946 మొదటి సమావేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి పూర్తిగా. 9, 20 డిసెంబర్ 1946 మొదటి సమావేశం. 28 to 30 ఏప్రిల్ 1947. నెక్స్ట్ వచ్చేసి 14 to 30 ఆగస్టు 1947. ఆగస్టు 14 to 30 1947. నవంబర్ 4 to 15 1948. అక్టోబర్ 16 to 17 1949. నెక్స్ట్ సమావేశం 6 to 18 జనవరి 1949. లాస్ట్ చివరి దశలో సమావేశం వచ్చేసి 14 నుంచి 26 నవంబర్ 1949 చివరి దశలో రాజ్యాంగం ఆమోదించారు. ఇది జరిగింది. ఫస్ట్ది చివరిది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 9 నుంచి 20 వరకు 1946 మొదటి సమావేశం. నవంబర్ 14 to 26 1949. నవంబర్ 14 to 26 వరకు 1949 చివరి దశలో రాజ్యాంగం ఆమోదం ఇచ్చారు. ముఖ్యమైన 4 తేదీలు. ముఖ్యమైన 4 తేదీలు ఏంటంటే 9 డిసెంబర్ 1946. 9 డిసెంబర్ 1946 రాజ్యాంగ సభ మొదటి సమావేశం. డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ సభ మొదటి సమావేశం. 15 ఆగస్టు 1947 భారతదేశానికి స్వాతంత్రం. 15 ఆగస్టు 1947 భారతదేశానికి స్వాతంత్రం. 26 నవంబరు 1949 రాజ్యాంగం ఆమోదం. 26 నవంబర్ 1949 రాజ్యాంగం ఆమోదం. 26 జనవరి 1950 రాజ్యాంగం అమలు. 26 జనవరి 1950 రాజ్యాంగం అమలు. 26 జనవరి 1950 రాజ్యాంగం అమలు. షార్ట్ కట్ వచ్చేసి 9, 15, 26, 26. 9, 15, 26, 26. 9 అంటే డిసెంబర్ 9, 15 అంటే ఆగస్టు 15, 26 అంటే నవంబర్ 26, ఇంకో 26 వచ్చేసి జనవరి 26. రాజ్యాంగ సభ నెంబర్స్ రివిజన్. రాజ్యాంగ సభ నెంబర్స్ రివిజన్ ఒకసారి చూసుకుంటే 389 ఈక్వల్ టు 299. అది కాస్త 284. 389, 299, 284. 389 ఫార్వర్డెడ్ టు 299, ఫార్వర్డెడ్ టు 284. 389 అంటే మొదటి రాజ్యాంగ సభ సభ్యులు. 89 మొదటి రాజ్యాంగ సభ సభ్యులు. 299 అంటే విభజన తర్వాత సభ్యులు. 299 అంటే విభజన తర్వాత సభ్యులు. 284 వచ్చేసి రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు.
389 మొత్తం రాజ్యాంగ సభ సభ్యులు, 299 విభజన తర్వాత సభ్యులు, 284 రాజ్యాంగంపై సంతకం చేసిన సభ్యులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ like this video. Thank you for watching this video. Thank you everyone.